హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డే 31 ఆఫ్ మహాభారత సిరీస్. ఈరోజు మనం ద్రోణాచార్యుల పతనం గురించి తెలుసుకుందాం. కురుక్షేత్ర యుద్ధంలో అత్యంత విషాదకరమైన సంఘటనలో ద్రోణాచార్యుల మరణం ఒకటి. గురుదేవుని మరణం ఇరుపక్షాలపైన ఒక గొప్ప ప్రభావాన్ని చూపిన సన్నివేశం. ద్రోణాచార్యులు అసాధారణమైన యుద్ధ నైపుణ్యంతో పోరాడుతున్నారు. వరుసగా పాండవ సైన్యంలోని అనేక మంది యోధులను పరమపదించారు. ధర్మరాజుని పట్టుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అతని దివ్యాస్త్రాలను ఎదురు నిలవడం కష్టమవుతుంది. ద్రోణుని శక్తిని అడ్డుకోవడానికి శ్రీకృష్ణుడు ఒక ప్లాన్ వేశాడు. అశ్వత్థామ చనిపోయాడు అనే అబద్ధం చెప్పాలని నిర్ణయించారు. ధర్మరాజును ఈ అబద్ధం చెప్పమని ఒప్పించారు. అశ్వత్థామ అతహ అంటే అశ్వత్థామ చనిపోయాడు అని చెప్పమన్నారు. అప్పుడు ధర్మరాజు అశ్వత్థామ అతహ అని పెద్దగా చెప్పి కుంజరహ అని మెల్లిగా చెప్పాడు. కుంజరహ అంటే ఏనుగు. ద్రోణుడు నిజం తెలుసుకోవడానికి భీముని వైపు చూశాడు. భీముడు అశ్వత్థామ చనిపోయాడు అని గట్టిగా అన్నాడు. కుమారుని మరణ వార్తతో ద్రోణుడు దిగ్భ్రాంతి చెందాడు. ఆయుధాలు విసర్జించి ధ్యానముగ్నులయ్యారు. దృష్టద్యుమ్నుడు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నాడు. ద్రోణుని శిరస్సును ఖండించాడు. ద్రోణుని ఆత్మ జ్యోతిర్మయమై స్వర్గానికి వెళ్ళింది. ఇరుపక్షాల సైనికులు విషాదంలో మునిగిపోయారు. కౌరవ సైన్యం నిరాశతో కృంగిపోయింది. అర్జునుడు తీవ్ర దుఃఖానికి లోనయ్యాడు. అశ్వత్థామ ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతిజ్ఞ చేశాడు. యుద్ధం మరింత తీవ్రమైంది. ద్రోణాచార్యుల మరణం మహాభారత యుద్ధంలో ఒక పెద్ద మలుపు. ఇది కేవలం ఒక మహావీరుని మరణం మాత్రమే కాదు, అది మానవ సంబంధాలను, సంక్లిష్టతను, యుద్ధం యొక్క నిష్ఠురత్వాన్ని తెలియజేసే ఒక సంఘటన. ద్రోణుని మరణం ధర్మయుద్ధంలో కూడా అధర్మం జరగవచ్చనే సత్యాన్ని తెలియజేస్తుంది. Thank you each and everyone. Do follow and subscribe for more interesting stories.